పుస్తక పరిచయం గురించి నేను చెప్తాను. మీ అందరికీ తెలుసు 2023 ఫిబ్రవరిలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో మేము జనార్దన్ గారు, టీడీ జనార్దన్ గారు చైర్మన్, మిగతా సభ్యులు, నా పేరు విక్రమ్ పోలా, నేను జర్నలిస్ట్ని, రైటర్ని. మేము ఎన్టీ రామారావు గారి మీద శత జయంతి సంవత్సరంలో వారి ఆలోచనలు, సిద్ధాంతాలు, భావజాలానికి సంబంధించి కొన్ని పుస్తకాలు తీసుకురావాలి, ఇప్పటి తరానికి, రాబోయే తరాలకి తెలియచెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాం. ముందుగా ఎన్టీ రామారావు గారి అసెంబ్లీ ప్రసంగాలు. ఎన్టీ రామారావు గారు 1983లో మనందరికీ తెలుసు, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత 84లో ఆయన ఆగస్టు సంక్షోభం వచ్చినప్పుడు ఒక నెల రోజుల పాటు ఆయన లేరు ముఖ్యమంత్రిగా. మళ్ళీ 84 సెప్టెంబర్ 16న మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తిరిగి ఆయన అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత మళ్ళీ 85 నుంచి 89 వరకు, అదేవిధంగా 94, 95 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాలన్నింటినీ కూడా ఎంతో శ్రమ కూర్చి వాటిని సంకలనం చేయడం జరిగింది. అందులో అద్భుతమైనటువంటి ఎన్టీ రామారావు గారి గురించి చాలామంది అంటారు, చాలా తెలుసు అని అనుకుంటారు, కానీ ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఏం చేశారో ప్రజలకు అనేటువంటిది ఆయన అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ప్రసంగాలని సంకలనం చేశాము. అదేవిధంగా ఆయన చారిత్రక ప్రసంగాలను కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి విజయవాడలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ పుస్తకాలను విడుదల చేశాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రజనీకాంత్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా కొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆ పుస్తకాలను రిలీజ్ చేసాం. అది జరిగినటువంటి మరికొన్ని రోజులకి, అంటే ఒక 20 రోజులకి మీలో హైదరాబాదులో శకపురుషుడు అనేటువంటి ఒక ప్రత్యేక సంచిక, ఒక సౌవనీర్ తీసుకొచ్చాము. అందులో సినిమా, అదేవిధంగా రాజకీయాలు, అదేవిధంగా ఇతరత్ర కొన్ని అంశాలు, అంటే ఎన్టీ రామారావు గారితో చాలా సన్నిహితులైనటువంటి వారి డాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఈవెన్ ఆయన పర్సనల్ స్టాఫ్ కూడా, వ్యక్తిగత సిబ్బంది, వారందరి అభిప్రాయాల్ని క్రోడీకరించాం. అదేవిధంగా రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు, వాళ్ళందరి అభిప్రాయాలతో ఒక 500 పేజీలతో ఒక అద్భుతమైనటువంటి ఒక సావనీరు విడుదల చేయడం జరిగింది. ఆ సభకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అంటే కటింగ్ అక్రాస్ ఆల్ పార్టీ లైన్స్, ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి తేడా లేకుండా అందరూ వచ్చారు. అదేవిధంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కన్నడ ఇండస్ట్రీ, మలయాళ ఇండస్ట్రీ, ఇట్లాగా భారతదేశ చలనచిత్ర రంగంలో అన్ని రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, కుటుంబాలకు చెందినటువంటి నటులు వచ్చి తమ అభిప్రాయాల్ని ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను కూడా అందించారు. ఆ తర్వాత మేము అన్న ఎన్టీఆర్ అనేటువంటి ఒక ఛానల్, ఎందుకంటే చాలామంది రాయలేరు, ప్రత్యక్ష అనుభవాన్ని వాళ్ళు చెప్పాలి. ఇవాళ డిజిటల్ యుగం వచ్చింది కాబట్టి ఈ ఛానల్ ద్వారా ఎన్టీ రామారావు గారి ఔన్నత్యాన్ని, ఆయన భావజాలాన్ని, సిద్ధాంతాలని ప్రజలకు తెలియజేయాలనేటువంటి దాంతో ఒక అన్న ఎన్టీఆర్ ఛానల్ తీసుకొచ్చాం. అదేవిధంగా మొన్న సెప్టెంబర్ 16న సజీవ చరిత్ర అనేటువంటి పుస్తకం, అది 1984 ఆగస్టులో జరిగినటువంటి ఒక సంక్షోభం, ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతం చేసిన తర్వాత జరిగినటువంటి దేశవ్యాప్త పోరాటం ఏ విధంగా ఉన్నది అనేటువంటి దాని మీద ఆ పుస్తకం రాయడం జరిగింది. దీన్ని ఇవాళ చాలామందికి, దీనికి ఎంతో డిమాండ్ కూడా వచ్చింది. పుస్తకాలకి దేశ విదేశాల్లో కూడా డిమాండ్ ఉంది. చాలామంది ఎన్టీ రామారావు గారి గురించి తెలియనటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఇవాళ మనం అనుకుంటున్నాం భావజాలం అంటే ఏంటి, సిద్ధాంతాలు ఏంటంటే చాలామంది పడికట్టు పదాలలాగంటే కాదు. ఎన్టీ రామారావు గారి భావజాలం, సిద్ధాంతాలు చాలా సింపుల్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అదేవిధంగా పేదవాడికి పట్టేట అన్నం పెట్టడమే మా సిద్ధాంతం. ఇటువంటి భావజాలం అటువంటిది. కాబట్టి ఇంకా అనేక అంశాల మీద వారి ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.